అమెరికా టార్గెట్ చైనా అని అయితే క్లారిటీగా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ దానిని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలని బలి తీసుకుంటున్నారని కానీ, లేకపోతే దీనికి సంబంధించి తీసుకునేటువంటి చర్యలు కూడా ఈ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయనేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా కోటేశ్వరరావు గారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఇప్పుడు వెనిజులా చమురు స్వాధీనంలో కూడా చైనాని టార్గెట్ చేశారనేటువంటిది ఒక అభిప్రాయం. వాస్తవం ఇప్పుడు ఎందుకంటే వెనిజులా నుంచి కూడా గణనీయంగా చైనా దిగుమతి చేసుకుంటా ఉంది. ఆ దిగుమతులను ఆపేస్తే చైనా ఇబ్బందుల్లో పడుతుంది. చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేట్లయితే దాన్ని లొంగ తీసుకోవడం సులభం అనేటువంటిది అమెరికా వ్యూహకర్తల యొక్క ఎత్తుగడ. అదే విధంగా అదే సమయంలో ఇరాన్ నుంచి కూడా 90% పైన ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% పైన చైనానే కొనుగోలు చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ను కూడా స్వాధీనం చేసుకొని ఆ చమురు ఎగుమతులను కూడా నిలిపివేసేట్లయితే చైనా మరింతగా ఇబ్బందులు పడుతుంది అనేటువంటిది దాని ఎత్తుగడ. అయితే అది సాధ్యం అవుతుందా కాదా అనేటువంటిది మనం తర్వాత చూడొచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్ మీద తక్షణమే దాడికి అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అందువలన ఇది ఇరాన్ను చైనా లేదా ఇరాన్ను రష్యా, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మీద జరుపుతున్నటువంటి దాడులకి అవసరమైనటువంటి ఆధునిక డ్రోన్లను ఇతర కొన్ని మిలిటరీ పరికరాలని ఇరాన్ కూడా సరఫరా చేస్తా ఉంది. ఎందుకంటే అక్కడ వాటిని తయారు చేసేటువంటి సామర్థ్యం ఇరాన్కి ఉంది. అందుకని ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇరాన్ సమస్య కాదు, ఒక అంతర్జాతీయమైనటువంటి సమస్యగా కూడా దీనిలో ఇమిడి ఉన్నది. అందువల్ల ఇప్పుడు ట్రంప్ దాడి చేస్తే దాన్ని ఎదుర్కోవటానికి కూడా ఇరాన్ సన్నద్ధంగా ఉంది. గత ఏడాది జూన్లో జరిగినటువంటి ఫలితాలు, పర్యవసానాలు ఏమిటి? గత జూన్లో ఎందుకు జరిగింది అంటే ఇరాన్లో ఉన్నటువంటి కొంత విద్రోహులు, ఆ దేశానికి చెందినటువంటి విద్రోహులు అమెరికాకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి విభాగాల గురించి ఎక్కడున్నాయి ఏంటి, వాటి అనుమానాలన్నింటినీ కూడా అమెరికాకు అందించారు అనేటువంటిది ఆ తర్వాత ఆలస్యంగా ఇరాన్ గ్రహించిన తర్వాత అటువంటి వాళ్ళందరినీ కూడా ఏరివేశాం. మొత్తం కాల్చి చంపడం కావచ్చు, ఉరిదీకి, ఇటువంటివన్నీ కూడా చేశాం. అందువల్ల తన నిఘా వ్యవస్థని ఇప్పుడు మరింతగా పటిష్టపరుచుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కనుక ప్రయోగించేట్లయితే అది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి అమెరికా నౌకలకు కావచ్చు, లేదా ఇజ్రాయెల్కి కావచ్చు, లేదా ఇరాన్ని వ్యతిరేకించేటువంటి దేశాలన్నిటికి కూడా ఒక ప్రమాదం ఉన్నది అనేటువంటిది కూడా ఉన్నది. అందుకని ఇప్పుడు అమెరికాకి యుద్ధం అనేటువంటిది అంత తేలిక కాదు. వెనిజులా మదురో అంటే ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను కూడా తరలించారు, అక్కడ ఉన్నటువంటి విమానాలని సైనికుల్ని తరలించారు అని అంటే ఏదో జరగబోతోంది. కారణం అదే. ఎందుకంటే ఇరాన్ శక్తి సామర్థ్యాలు ఏమిటనేటువంటిది అమెరికాకు బాగా తెలుసు. గడిచినటువంటి 6 నెలలు 7 నెలల కాలంలో అది తన లోపాలన్నింటినీ సవరించుకొని తన ఆయుధాలన్నిటికీ పదును పెట్టుకుందనేటువంటి అంశం కూడా అమెరికాకు తెలుసు. అందుకనే ఒక బెదిరింపుగా ఇప్పుడు చేసినప్పటికీ అది కూడా ఏమో ఇటుపోతే, ఎందుకు అంటే ఇటీవల కాలంలో చూస్తే బయట వెలుపల జరిగేటువంటి యుద్ధాల్లో ఒక్క అమెరికా సైనికుడు మరణించినా గానీ అమెరికాలో ఉన్నటువంటి సమాజం సహించేటువంటి స్థితిలో లేదు. ఎవరి కోసం మీరు అమెరికన్ పౌరులను సైనికులుగా పంపిస్తున్నారు, ఎవరి కోసం మీరు చంపేస్తున్నారు, దీనివల్ల మనకేమిటి అనేటువంటిది అక్కడ బాగా సమాజంలో పేరుకుపోయింది. అందుకని అమెరికాకు కూడా భయమే, ఒకవేళ నిజంగా సైనికులు చనిపోయినా, లేకపోతే రెండోది ఏంటంటే ఒకవేళ ఏదైనా కారణంతో ఇరాన్ భారీగా కనుక అమెరికాకి నష్టం కలిగించేట్లయితే ప్రపంచంలో దాని యొక్క సైనిక పాఠవానికే అనుమానం వస్తుంది, సైనిక పాఠవం మీద అనుమానం వస్తుంది. అందుకని ఈ విషయాలన్నింటినీ కూడా బహుశా మదింపు వేస్తున్నారు. ఒకవైపు బెదిరింపులు, ఒకవైపు మదింపు, ఒకవైపు తగినటువంటి జాగ్రత్తల్లో భాగంగా కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించుకోవటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం వస్తుందా రాదా? ఒకవేళ వస్తే నా అభిప్రాయం ప్రకారం అది పరిమితమైనటువంటి యుద్ధంగానే ఉంటుంది తప్ప ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశాలు అయితే లేవు అన్నది స్పష్టం. అంటే గతంలో చైనా విషయంలో కొన్ని విమర్శలు ఉండేవి. అంటే సరిహద్దు దేశాల్లో ఉన్నటువంటి భూభాగాల్ని ఆక్రమించుకోవడం కానీ, ఎక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ద్వీపాలు, చిన్న చిన్న దేశాలకు కూడా అప్పులు ఇచ్చి లోబర్చుకొని ఆక్యుపై చేసుకుంటుంది అనేటువంటి
విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మీద ఆ స్థాయిలో అంతకన్నా రెట్టించినటువంటి పరిస్థితి ఉంది. అహంకారం అంటారా, లేకపోతే అధికార ఇదితోటి ఆక్యుపై చేసుకుంటుందంటారా, లేకపోతే ఇతరత్ర నా కంట్రోల్లోనే ప్రపంచం ఉండాలనేటువంటి ఒపీనియన్తో ఇలా చేస్తోందా అనేటువంటిది ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది కోటేశ్వరరావు గారు. అసలు దీన్ని ఎలా చూడాలి మనం? చైనా చరిత్రలో ఇంతవరకు మీరు అన్నట్టుగా ఏ ఒక్క దేశాన్ని, చిన్న దేశాన్ని గాని పెద్ద దేశాన్ని గాని ఆక్రమించుకున్నటువంటి ఉదంతాలు లేవు. అవును. దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి కొన్ని దీవులకు సంబంధించి అవి మావి అని చెప్పేసి జపాను లేకపోతే మరికొన్ని దేశాలు క్లెయిమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాదు మావి అని చెప్పేసి చైనా చెప్తా ఉంది. అవి వ్యూహాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటి మీద ప్రస్తుతం చైనా అదుపును కలిగి ఉంది. దాన్ని చూపించి ఇదిగో చూడండి అంతర్జాతీయ జలాల్లో ఉన్నటువంటి వాటిని ఆక్యుపై చేసుకుందని చెప్పేసి ఒక ప్రచార దాడి చేస్తున్నాయి. అందువలన చైనా ఇంతవరకు ఏ ఒక్క దేశం మీద దాడి చేయలేదు. దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 800 చిన్న పెద్ద మిలిటరీ కేంద్రాలు ఉన్నాయి. చైనాకి ఎన్ని ఉన్నాయి ఎవరినైనా చెప్పమనండి. దాడి చేస్తా ఉంది, ఆక్రమణ లేకపోతే ఇది ఒక్కటంటే ఒకటి కూడా లేదు. అంతర్జాతీయంగా ఒక జిబౌటి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి జిబౌటిలో అక్కడ ఉన్నటువంటి కీలక ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి దేశం కొంత భూభాగాన్ని అక్కడ తీసుకొని తన సైనిక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తా ఉంది. దానిలో భాగంగానే చైనా కూడా అక్కడ ఒక చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది తప్ప మిగతా చరిత్రలో ఇంతవరకు ఫలానా దేశాన్ని చైనా ఆక్రమించుకుంది అని ఎవరినైనా చెప్పమనండి. మనం కూడా ఆలోచించుకోవచ్చు. అందుకని చైనా మీద ఒక దుష్ప్రచారం ఏదైనా ఒకటే. అమెరికా ఎవరినైనా సాధించదలుచుకుంటే, ఎవరినైనా టార్గెట్ చేయదలుచుకుంటే ముందు తప్పుడు ప్రచారం చేయాలి. ఆ తప్పుడు ప్రచారం చేసి ఆ సాగుతోటి దాడి చేయాలి. చైనా కూడా అందుకు మినహాయింపు కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాని నేరుగా టార్గెట్ చేసేటువంటి అవకాశం లేదు కనుకనే ఇప్పుడు ఇరాన్ తోటి వాణిజ్య లావాదేవీలు జరిపితే మేము 25% పన్నులు విధిస్తామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏమంటున్నారు, అది భారత్కు వ్యతిరేకంగా అనుకుంటున్నారు. భారత్ ఇప్పటికే తోక ముడిచింది. అమెరికా బెదిరింపులకి 2019లోనే మనం ఇరాన్ నుంచి కొనుగోలు చేయడం ఆపేశాం అమెరికాకి భయపడి. అందుకని ఇప్పుడు మనం ఒక్క బ్యారెల్ కూడా మనం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయట్లేదు. మన వాణిజ్యం కూడా చాలా మినిమం అయిపోయింది. అందువల్ల మనకేమీ లేదు. అసలు టార్గెట్ చైనా. అందుకని మీడియాలో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, ఎవరైనా విశ్లేషకులు కావచ్చు, ఎవరైనా కానీ ఈ ఫ్యాక్ట్స్ కనుక మనం విస్మరించేట్లయితే ఏదో మన దేశం మీద కూడా ఉంటది, ఇతరత్ర ఉంటది. అందుకని ఇరాన్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి.